హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ యాక్చువల్గా అయితే నేను కాఫీతో స్టార్ట్ చేస్తాను కదా, కానీ లేవండి, పాలు అయిపోయాయి. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా కాకరకాయలు అయితే తెచ్చేసి 4 days అవుతుంది అనమాట. ఇంకా రసం పెట్టాను కదా నేను సండే, అందువల్ల ఇంకా రసం అయితే ఉన్నాయి. ఇంకా సరే, అది కాకుండా మా విక్కీకి అయితే హెల్త్ బాగాలేదు కదా, కొంచెం తగ్గింది అనమాట. వాడికి ఫీవర్ కాఫ్ ఉండింది. ఇంకా అలాగా తగ్గింది. సరేలే అని చెప్పని ఇక్కడ ఏంటంటే కాకరకాయ అయితే చేస్తున్నాను. కాకరకాయ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ లోనే చేస్తానండి. ఇంతకు ముందు ఇది కూడా చేయకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో నేను ఏంటంటే కొబ్బరి కారం ఒక్కటి కొడతానమాట. అదేంటంటే తాలింపుల్లోకి బాగుంటుంది, ఇంట్లో టిఫిన్ లో తినడానికి కూడా బాగుంటుంది అనమాట. నాకైతే రెండింటికి యూజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే నేను కొబ్బరి కారం అయితే కొట్టి పెట్టుకుంటాను. ఇక్కడేమో కాకరకాయలు అయితే దాని పైన తోలు మొత్తం తీసిన తర్వాత ఇంకా దాన్ని ఏంటంటే ఇదిగోండి మధ్యలోకి అయితే ఇలా చాక్ తోటి కట్ చేసి దీంట్లో అయితే ఉప్పు అయితే పెడుతున్నాను. సాల్ట్ ఉంటుంది కదండి, అదైతే దీంట్లో పెట్టేసి దీన్ని ఇంకా ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీంట్లో సాల్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట అన్నిట్లో. నేను ఇంకా సాల్ట్ ఏమో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టినందువల్ల ఏంటంటే మనకి ఆయిల్లో వేగేటప్పుడు కూడా ఆ సాల్ట్ అనేది దానికి పడుతుంది అనమాట. ఏమోనండి, ఈ ప్రాసెస్ అయితే నాకు మా అక్క దగ్గర నేర్చుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే మా మేనత్త బాగా చేసేదంట కాకరకాయని, ఇంకా పెద్ద కాకరకాయలు కూడా భలే చేసేదంట. ఆమెకి ఏంటంటే అదొక పేరండి, మా అత్త వంటలు బాగుంటాయని. ఇంకా అలాగా అక్కడి నుంచి మా అక్క కూడా చూసి తన దగ్గర ఈ ప్రాసెస్ అయితే నేను అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఇంకా అన్నిటికైతే ఇలాగా సాల్ట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సాల్ట్ పెట్టేసుకుని వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఏమో ఆయిల్ ఏమో నేను ఇంతకు ముందు ఒకసారి ఫ్రై చేశాను, ఆయిల్ తీసి పెట్టాను అనమాట. దాంట్లో కొంచెం యాడ్ చేస్తాను ఆయిల్ అయితే. ఇంకా దీన్ని అయితే ఈ ట్రిప్ అయితే వీటన్నిటిని ఫ్రై చేసేసి తర్వాత పడేస్తానండి, కొంచెం మిగులుతుంది. ఇంకా అదైతే పడేస్తానమాట. ఇదిగోండి ఇలాగా కాకరకాయలు అయితే ఇలా వేసి తీసుకోవాలి. తర్వాత ఏంటంటే కాకరకాయలని ఏగిపోయాయి అనమాట. దీంట్లోనేమో ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే నేను కొబ్బరి కారం పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారా మా లక్కీ ఉంటాడు కదా, ఓడొచ్చి ఇక్కడ వీడియోని ఏదో మామూలుగా చూస్తున్నాడు, దాన్ని ఏదో టచ్ చేశాడు, ఇలా వచ్చింది అనమాట. మళ్ళీ ఏమో తెలుసుకున్నాడు, చూసారా మొత్తం కదిలించండి, పెట్టిన సెట్టింగ్ మొత్తం మారిపోయిందండి ఇక్కడ. ఇంకా అలాగే పిల్లలతోటి అయితే నాకు తలనొప్పి అనమాట ఈ పిల్లలతోటి. ఇంకా ఇక్కడేమో వీటన్నిటికి ఏంటంటే కాకరకాయ అదే కాకరకాయలో వేగిన తర్వాత వెంటనే వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పొడి, ఇంకా దాన్ని అయితే దాంట్లో పెట్టేశాను. కొబ్బరిలో నేను ఎండుమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర ఇవి వేసేసి మిక్సీ అయితే కొట్టేస్తాను అనమాట. అప్పుడు కొబ్బరి కారం చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇంకా ఇదిగోండి వీటిలో అయితే మేమైతే క్యారేజ్ అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడేమో మా విక్కీ ఏమో కాకరకాయలు వద్దుమా అన్నాడు. ఇంకా నేను అలాగే మా లక్కీ మేమిద్దరం అయితే కాకరకాయలు అయితే పెట్టుకున్నాము. లక్కీకి కూడా 2 కాకరకాయలు ఏమి వేసాను. ఆయన స్కూల్ నుంచి వచ్చి బలవంతంగా తిన్నానమా నేను అని చెప్తున్నాడు అనమాట. అంత బలవంతంగా అవసరం ఏంట్రా, అవి హెల్దీ ఫుడ్ రా, అవి తినాలిరా. అప్పటికి నేను ఫస్ట్ ఏం చెప్పానంటే మా లక్కీ ఏమో యాపాకు తింటాడండి, యాప ఎగురు ఉంటుంది కదా, అదైతే బాగా తింటాడనమాట, బలవంతం చేయనక్కర్లేదు, వాడే నమిలి తింటాడు. అందువల్ల నేను చెప్పాను యాపాకు ఎలాగ తింటున్నావు అలాగేరా, ఇది కూడా అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పలేక ఇంకా వాడైతే అది తినేసాడు అనమాట కాకరకాయలు. అదే చెప్తున్నాడు బలవంతంగా తిన్నానవా అని చెప్తున్నాడు. అయితే కాకరకాయలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. నేను కూడా కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాను, మా కొలీగ్ ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పని, ఇంకా మేము డ్యూటీలో తింటాం కదా ఫుడ్ అని చెప్పనేసి కొంచెం ఎక్కువగానే వేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా ఇదిగోండి క్యారేజ్లు అయితే ఇలా సర్దేశాము. పిల్లలకేమో స్నాక్స్ అయితే లేవు, కొన్ని అయితే నేను ఆర్డర్ పెట్టానండి, అవి రావాలి. ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే కొన్ని పెట్టాను అన్నమాట, ఆయిల్ ప్యాకెట్స్, అలాగే ఇంట్లో కొన్ని సరుకులు, స్నాక్స్ పిల్లలకి ఇలా పెట్టాను. ఇవన్నీ కలిపి నాకు 1500 ఏమైందనమాట కాస్ట్. నేనేంటంటే ఇలా ఆన్లైన్లో పెట్టుకుంటే ఒక ఆఫర్ కూడా ఇస్తారండి మనకి, 1000 అబవ్ అయితే 50 రూపీస్ అలాగా, తర్వాత ఇంకా అబవ్ అయితే 200 అలాగ ఇస్తారనమాట ఆఫరు. ఇంకా అలాగా నేనైతే ఆఫర్లో ఉన్నాయా ఇంకా పెట్టుకున్నాను అనమాట.
అనమాట ప్రోజన్స్ అవి. పోయినసారి నేను పెట్టానండి, చాలా పెట్టాను, కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడికి ఏదో సంథింగ్ డెలివరీకి వాళ్ళు ఎవరు లేక సప్లైస్ పెట్టుకున్నాయి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరి వచ్చేటప్పుడు భయంకరమైన ఎండ అండి. ఇంకా ఇలా హైవేలో పడి బస్ కోసం అయితే వస్తున్నాను అనమాట నేను. ఇవన్నీ దాటుకొని రోడ్డు అయితే దాటాలి. డ్యూటీకి వెళ్ళేటప్పుడేమో రోడ్డు పక్కనే అనమాట మాకు, వచ్చేటప్పుడేనండి ఇంకా ఇలాగా. ఇక్కడేమో మా విక్కీని అయితే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. మా లక్కీని ఇంకా వదలలేదనమాట. ఇంకా విక్కీని త్వరగా తీసుకొద్దాంలే అని చెప్పని వెళ్ళి వచ్చేటప్పుడు చేపల మార్కెట్ సైడ్ వెళ్ళామన్నమాట. అదే డబ్బులు రాజేద్దామని వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడేమో ఇంకా చేపలు కనిపించాయి. వాడికి స్నాక్స్ అయి తీసి ఇచ్చేసి ఇంకా వచ్చేటప్పుడు వీడు ఫస్ట్ ఏమో చేపల సైడ్ చూసాము, కానీ మళ్ళీ వద్దులే అని చెప్పని వెళ్తున్నాను అనమాట. మళ్ళా ఉండి వాడికి ఎలాగో జ్వరం కదా, తీసుకుందామా నాన్న అంటే ఆ తీసుకుందామా అన్నాడు పాపము. ఇంకా వాడికి ఏంటంటే చేపలు అంటే ఇష్టము. చికెన్ కన్నా చేపలు బాగా తింటాడు. చికెన్ అయినా ఇంట్రెస్ట్ గా తినడు, కానీ చేపలు అయితే బాగా ఇంట్రెస్ట్ గా తింటాడు అనమాట. చికెన్ లో వాడు తినేది ఓన్లీ చికెన్ ఫ్రై అంటారు కదా, చికెన్ పకోడా అంటారు కదా, అది అనమాట. ఎక్కడ చూసారు, ఎక్కడ కూడా మా లక్కీ గాడేనండి. వాడిని వీడియో తీరా అని చెప్తే విచిత్రంగా తీస్తున్నాడు అనమాట. ఇంకా ఇదేమో చందమా, నల్ల చందవ చేప. అలాగే ఇంకా అవి చిన్న చేపలు ఉన్నాయి కదా, అవేమో తులు చేపలండి. తులు చేపల్లో ఏంటంటే పులుసు బాగుంటుంది, దాంట్లో మరలా వచ్చి పులుసు బాగుంటుంది, ప్లస్ ముళ్ళులు ఉంటాయి అనమాట చేపలలో. జాగ్రత్తగా తిన, ముళ్ళులు ఉన్నా కానీ సన్న ముళ్ళులు ఉంటాయండి. ఇంకా ముళ్ళు అవి సాఫ్ట్ గా ఉంటాయి ముళ్ళు కూడా. ఇంక బాగా నమిలి మింగేసేయటమే. మా పిల్లకాయలతో అయితే నాకైతే భయం ఉండదు అనమాట. మా విక్కీకి అయితే చేపలు వాడే తింటానంటాడు, కానీ వాడు తెలియదు కదండి ముళ్ళులు అవి ఇరుక్కుంటాయి కదా అని చెప్పని ఇంకా వాడికి నేను పెడతాను. మా లక్కీతో అయితే అస్సలు భయపడనక్కర్లేదు. వాడైతే ఆల్మోస్ట్ అవి చాలా చిన్నప్పటి నుంచే వాడు ఓనుగా చేపలు, అవి ముళ్ళు చేపలు అయినా కానీ ఓనుగా నమిలి మింగేయడం వాడికైతే అలవాటు అయిపోయింది. అంటే వాడు ముళ్ళు గుచ్చుకున్నా కానీ వాడికైతే తీసేసుకోవడం కూడా అలవాటు అయిపోయింది అనమాట. అలాగా వాడితో అయితే ఇబ్బంది లేదు. కానీ మా బొడ్డోడు ఏంటంటే పాపం చేపలంటే ఇష్టం కదా, నేను ఒలిసి పెడుతూ ఉంటే తింటా ఉంటాడు అనమాట. ఇంకా ఇష్టంగా అడుగుతుంటాడు పెట్టుమా అని చెప్పని. నేను వేసుకున్న చేపలు పిల్లలు కదండి, ఇంకా వాళ్ళని పక్కన పెట్టుకొని తినలేము కదా. ఇంకా అందువల్ల ఏంటంటే వాళ్ళకైతే నేనైతే ఇంకా పాపము వాళ్ళకి పెట్టేసి వాళ్ళ కడుపు నిండిన తర్వాత అప్పుడు తింటాను. అవి కూడా మిగిలితే తింటా, లేకపోతే లేదండి. ఇంకా అలా అనమాట. పిల్లల్ని అంత అపురూపంగా చూసుకుంటాం మనం చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అనిపిస్తుందండి, అయ్యో మనం ఇంత అపురూపంగా చూసుకుంటున్నామే, కానీ కొంతమంది పేరెంట్స్ ని కొంతమంది తరిమేస్తూ ఇంకా తంతు అలా ఉంటారు కదా. అలాంటి సిచ్యువేషన్లు కొన్ని చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడేమో ఇవన్నీ కట్ చేసి ఉప్పు అవన్నీ వేసి నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఏంటంటే నైట్ వేసుకున్నాను, చేపలు రుద్దాలి కదా, మళ్ళా బయటకు వెళ్ళాలి, మళ్ళా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవేంటంటే మోరుకు వెళ్ళానండి. మోరుకు వెళ్ళేసి అదే సాయంత్రంగా వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తెచ్చేసాను అనమాట. ఇవి కొన్నింట్లోకి బియ్యము అలాగే పప్పులు కొన్ని ఉన్నాయి, అవి కూడా లేవు అనమాట. ఇవి ఏంటంటే ఆర్డర్లో పెట్టనివి కొంచెం కొంచెంగా తెచ్చుకున్నాను. దోశ పిండి కూడా అయిపోయింది, మనకు ఆర్డర్ వచ్చేలేక 2 రోజులు లేట్ అవుతుంది కదా అని చెప్పని ఇంక తెచ్చుకున్నాను. ఈ ఆనియన్స్ అయితే తీసుకున్నాను, నాకేమంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇవేమో 5 kgs అని పెట్టారు, వీటిల్లో కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా వీటన్నిటిని ఇలాగ కలిపి పెడితే అవి కూడా కుళ్ళిపోతాయని చెప్పని సపరేట్ చేశానండి వాటిని. కొన్ని పాడైపోయినాయి వేరే దాంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడేమో మళ్ళా బయటకు వెళ్ళాలి, పాలు తేవాలి పిల్లలకి. వీడికి ఏంటంటే బాగాలేదు కదా, కొంచెం పాలు ఈ మధ్య కంటిన్యూగా ఇస్తున్నాను. అంతకు ముందు అంతగా తెచ్చుకునే వాళ్ళం కాదండి. వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి వాడు కొంచెం కోలుకున్నాడు అనమాట. కంటిన్యూగా తేవాలన్నా నాకు బడ్జెట్ సరిపోదండి. ఇంకా కానీ బాగాలేదు కదా అని చెప్పని ఇంకా తెచ్చాను అనమాట పాలు. ఇంకా ఇక్కడేమో ఒకటేమో ఫ్రై చేద్దాంలే, ఈ చందవ చేపంట్లో దాంట్లో ముళ్ళులు ఉండవు, అది కర్రీ చేస్తే సప్పగా ఉంటుంది అనమాట. అందువల్ల దాన్ని ఫ్రై చేస్తాను నేను. ఇంకొకటి ఉంది కదా, ఇదేమో పులుసు అయితే పెట్టేస్తానండి. ఇది ఇప్పుడు పులుసు పెట్టేస్తానంటే ఇంకా ఇప్పుడు తింటాను, ఇంకా మార్నింగ్ కూడా తింటాను. అల్లం పేస్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ, తెల్లగడ్డలు అల్లము ఇంట్లో ఉంటాయి, అవి చేయడానికి నాకు కుదరట్లేదు. ఇంకా దీంట్లోనేమో ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టేస్తున్నా, పక్కన పెట్టేస్తానంటే ఈ లోపు నేను పాలకి వెళ్ళేసి కొత్తిమీర కూడా లేదండి, కొత్తిమీర కూడా తెచ్చుకోవాలన్నమాట. కొత్తిమీర వేస్తే చేపల పులుసులో బాగుంటుంది కదా, ఇంకా అందువల్ల కొత్తిమీరకు కూడా వెళ్ళాలి నేను. కారపొడి కూడా అయిపోయిందని చెప్పాను కదా, నేను ఇంట్లో చేసుకున్న కారమే ఇలాగ వీటిలో కలిపేసుకున్నాను అనమాట. కారం కూడా అయితే చాలా టేస్ట్ వచ్చిందండి చేపల పులుసులో వేసేటప్పటికి. ఇంకా ఇదిగో బయటకైతే మళ్ళా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకైతే వెళ్తున్నాను అనమాట నేను. ఇంకా అక్కడ చెత్త కూడా చేపలు తోమినవి తలకాయలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పడేసి
మళ్ళీ ఏంటంటే మేము కూరగాయల షాప్కి అలా వెళ్తున్నాము. పిల్లలు బయటకొస్తే ఊరుకుంటారా? మళ్ళా మోర్‌కి వెళ్ళాలి మోర్ కాదు అది ఇంకా పక్కన షాప్ ఉంటే ఆ షాప్‌కి వెళ్ళాలి అన్నారు. అక్కడికి వెళ్ళి బిస్కెట్స్ అయి తీసుకున్నారనమాట వీళ్ళు. ఫుల్ క్రౌడ్ అండి. ఎందుకంటే అంత క్రౌడు ఒకటది అది ఇంకా మంత్ స్టార్ట్ కదా! ప్రొవిజన్స్ కని అలాగా వెళ్ళారనమాట. ఇక్కడ పక్కనే కూరగాయల మార్కెట్ ఉంది. ఇది ఇంతకు ముందు లేదనమాట. ఈ మధ్య స్టార్ట్ చేశారు మాకు దగ్గరలోనేను. ఇక్కడేమో బండి తీసేటప్పుడు క్యూట్‌గా ఉంది గదా! ఇక్కడ చిన్న ఆవు ఇంకా వీటినైతే షూట్ చేసామన్నమాట మేము. చాలా క్యూట్‌గా ఉందండి. ఇంకా అలాగే తర్వాతేమో పాలైతే తీసుకున్నాము. ఇంకా కొత్తిమీర, ఒక మ్యాంగో యాక్చువల్‌గా నేనంత లైక్ చేయను. సరే చేపల పులుసులో వేద్దాంలే అని చెప్పని తీసుకున్నారనమాట. ఒక చిన్న మ్యాంగో ఒకటి. ఇదిగో వీడు కొత్తిమీర చేతిలోనే పట్టుకోవాలి, కవర్ ఇవ్వలేదు. మళ్ళా బండిలో వేస్తే మొత్తం అయిపోతుందిలే. మొన్న రీసెంట్‌గానే బండి సర్వీస్ కూడా ఇచ్చాను. వీడు చూసారా అస్సలు కామ్‌గా ఉండడండి. ఒక్క క్షణం కూడా కామ్‌గా ఉండడు. ఇక్కడేమో వాష్‌రూమ్‌కైతే వెళ్ళాడనమాట చిట్టోడు. ఈడేమో నవ్వుకుంటా ఉన్నాడు. అటు ఇటు తిరగతానే ఉంటాడండి. అరే రారా అస్సలు కామ్‌గా ఉండడనమాట. వాష్‌రూమ్ నేను కింద మాట్లాడుతున్నాను. మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే పోసుకున్నా. మళ్ళా 5 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళా వాష్‌రూమ్ కింద పోసుకుంటున్నాడండి. అలా ఉంటది. మా పిల్లలతోటి ఆగాలంటే అసలు తల పగిలిపోతదనమాట. ఇక్కడేమో అసలు ఎలా ఉందంటే మాకు వాతావరణము ఉబ్బేస్తుందండి. చెమటలైతే కారిపోతున్నాయన్నమాట. అంత ఘోరంగా ఉంది మాకు. ఫస్ట్ అయితే పాలైతే పెడతాంలే అని చెప్పని అంట్లు కూడా కొంచెం ఉన్నాయి. ఇలా పిచ్చి పిచ్చిగా ఉందంటే వంట రూమ్‌లో అస్సలు అర్థం కాదు కదండీ. ఏదైనా గానీ వంట రూమ్ క్లీన్‌గా ఉంటేనే అర్థమవుతుంది. పక్క దాంట్లో ఏంటంటే కొంచెం రసం ఉంది. అది వేడి చేసి పెట్టేద్దాంలే అని చెప్పని రసం కూడా అయితే ఇంక పక్కన పెట్టేసాననమాట. ఇంకా ఇక్కడేమో కొత్తిమీర తెచ్చాను కదా! కరివేపాకు కూడా ఇచ్చారు. కరివేపాకు వాడిపోయింది. కరివేపాకయితే పక్కన పెట్టేసాను. కొత్తిమీర బాగుండదనొచ్చి ఒక డబ్బాలైతే వేశాను. మోర్‌లో చూశాను కానీ ఈవినింగు అది బాలేదనమాట. అందువల్ల నేనేంటంటే ఇంకా తెచ్చుకోలేదండి. ఇంకా ఇదిగో ఇదైతే తెచ్చుకున్నాను కొత్తిమీర. ఇంక దీన్నైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాననమాట. చేపల పులుసుకి చింతపండు కూడా నానబెట్టేసి వెళ్ళాను ఒకేసారి. మ్యాంగో కూడా ఒక చిన్న మ్యాంగో తెచ్చుకున్నాను. ఇదొచ్చి 10 రూపీస్‌కైతే ఇచ్చారు. ఎందుకంటే నాకంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను కొంచెంగానే తెచ్చుకుంటానండి. ఇంకా ఇక్కడేమో చింతపండు ఎక్కడ పెట్టానో అర్థం కాలేదు. ఇంక చింతపండయితే ఎతుకుతున్నాను. చింతపండు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏమో కొంచెమంత టమోటాలు, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. హాఫ్ కేజీయే కదండీ చేపలు. నాకు ఈ చేపలు హాఫ్ కేజీ చేపలొచ్చి 100 రూపీస్ అనమాట. ఆ తర్వాత మిగిలింది ఇంకో చేప చందం అని చెప్పాను కదా! అది గూడా ఏంటంటే 150 చెప్పింది. హాఫ్ కేజీ, ముక్కాలు కేజీ ఉందిలెండి అది. 100 రూపీస్‌కి ఇవ్వండి అని చెప్పి అడిగి ఇంకా 100కి ఇచ్చేసరికి తెచ్చుకున్నాననమాట. మేమైతే ఆ చేపలు తిని గూడా చాలా రోజులైపోతుంది. ఇంకా ఈ మధ్య కూడా తేవట్లేదు కదండీ. పిల్లలకేంటంటే చేపలు పెడితే మంచిదనమాట. కానీ నా దగ్గర బడ్జెట్ ఉండాలి గదా! ఇంకా అందువల్ల ఏంటంటే ఉన్న దాంట్లోనే ఇంకా ఇలా తెచ్చుకుంటాననమాట నేనైతే. ఇదండి ఇక్కడ అయితే వైరల్ ఫీవర్స్ అండి. బయటైతే భయంకరంగా ఉన్నారన్నమాట. ఎక్కడ పట్టిన పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదండి. ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్స్ అయితే మీరేంటంటే అంత భయపడిన అవసరం లేదండి. వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 5 డేస్ ఎందుకంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉంటాను కాబట్టి మీకో చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా అయితే 5 డేస్ అయితే ఉంటుందండి. మీకు అట్లాగా వైరల్ ఫీవర్ కాకుండా మామూలు ఫీవర్స్ అయితే మీరేం గమనించుకోవాలంటే నైట్ మాత్రమే కొన్ని ఫీవర్స్ వస్తాయన్నమాట. అలాగే చలితో పాటు వస్తుంది. చలి కూడా వస్తుంది ఫీవర్‌తో పాటు. వీటన్నిటిని గమనించుకొని ఇటువంటివి ఏమన్నా క్రిటికల్‌గా ఉంటే మాత్రమే బయటికెళ్ళి బ్లడ్ టెస్ట్‌లు చేపించుకోండి గానీ, అంతేకాని జస్ట్ ఒక జలుబు, దగ్గు, ఒక జ్వరమో వచ్చింది, అయ్యో అని చెప్పని అంటూ కంగారు పడొద్దండి. మెడిసిన్ వాడుకుంటే ఇంట్లోనే తగ్గిపోతుందనమాట. దానికోసంగా హాస్పిటల్‌కి వెళ్లి డబ్బులైతే ఖర్చు చేసుకోవద్దు. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి ఏం లేదండి వేడి నీళ్లు తాపిచ్చేసి అలాగే కొంచెం ఆ 2 రోజులేంటంటే వాళ్ళకి బాగా అరిగే ఫుడ్ రసమన్నం అని, ఇంకా అలాగే పప్పు, సాంబారన్నం అట్లాంటివి అరిగే ఫుడ్స్ ఉంటాయి గదా! అవైతే పెట్టండి. అంతేగాని ఇప్పుడు ప్రెజెంట్ అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. అంటూ కంగారు పడొద్దండి. పిల్లలకి జ్వరాలొస్తే. ఇంకెక్కడేమో పిల్లలిద్దరికి కొంచెం పాలిచ్చేసి ఎందుకంటే చేపల కూర అయ్యేటప్పటికి లేట్ అవుతుంది. ఈలోపు వాళ్ళు పాలు తాగుతారులే అని చెప్పని వాళ్ళిద్దరికైతే బూస్ట్ పాలైతే ఇచ్చేస్తున్నాను. తర్వాత నేను కాఫీ కొంచెం మనం మార్నింగ్ నుంచి తాగలేదు గదా! అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే తాగాననమాట. ఇంక తర్వాత చేపలు పులుసు చేద్దాంలే అని చెప్పని చేపల పులుసుకైతే నేను ఫస్ట్ ఆల్రెడీ చేపల్లో చింతపండు పులుసు అవన్నీ వేసాను కదా! అదే పక్కన పెట్టేసుకున్నాను. ఉడుకుతుంది కొంచెం. తర్వాత అది ఉడికేలోపు ఇక్కడేమో వీటన్నిటిని బాగా వేయించేసుకొని దాంట్లో అయితే వేసేస్తానండి.
ఇంకా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చి నెల్లూరు చేపల పులుసు స్టైల్ అండి మాది. మాది ఎలాగో నెల్లూరు కాబట్టి ఇంకా నేను ఆ స్టైల్లోనే చేస్తాను. ఒక్కో స్టైల్లో చేస్తాను. కొంతమంది ఏంటంటే ఇవన్నీ వేసి కలిపి పెట్టేస్తారు. ఆ రోజుల్లో అలాగే చేసేవాళ్ళండి. అప్పట్లో పొయ్యి మీద చేశారు కాబట్టి వాళ్ళు ఎలా చేసినా కానీ టేస్ట్ అనేది సూపర్గా వచ్చేది. ఇప్పుడంతా ఈ స్టవ్లు ఈ గ్యాస్లు ఇవన్నీ వచ్చినాయి కదండి. ఎంత చేసినా కానీ ఆ రోజుల్లో వచ్చినంత టేస్ట్ అయితే ఈ రోజుల్లో రావట్లేదు అనమాట. ఇంకా ఇదిగో ఇలాగ తాలింపు అయితే వేసేసుకున్నాను. దీన్ని అయితే సిమ్లో పెట్టేసుకుని ఆల్రెడీ సగం కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా దీన్ని అయితే చేపల కూర అయితే ఈ చేపల పులుసు అయితే స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. చాలా బాగుందనమాట టేస్ట్. టేస్ట్ కాదు పులుసు అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదైతే ఇలాగ ఉడికేసిన తర్వాత కొంచెం ఆ తర్వాత ఏంటంటే మ్యాంగో ఉంది కదా, మ్యాంగో ఫస్ట్లోనే వేస్తే మరీ హెవీగా ఉడికిపోయి చాలా మెత్తగా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా కర్రీ కొంచెం ఇంకా దింపేస్తాం ఒక 5 నిమిషాలు అనగా అప్పుడు మాత్రమే మ్యాంగో కట్ చేసి వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా చేపల పులుసు కూడా బాగా దగ్గర పడిపోయిందండి. ఇంకా దింపేసి ఇంకా తినటమేనమాట. అన్నం వండానండి నేను. చేపల కూరలకు అన్నం బాగుంటుంది కదా. ఇంకా ఇదిగో ఇలాగనమాట అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా. తర్వాత ఏమో అంట్లు అయితే తోమాను. ఈలోపు మళ్ళీ నేను నైటీ మార్చుకున్నాను. ఇంకా తర్వాత స్నానం చేసేసి ఇంకా అన్నం తినటమేనమాట. చూసారా అసలు చెమటలు ఎలా ఉన్నాయంటే చిరాకు వచ్చేస్తుంది. ఒక పక్క మా పిల్లల గోల, ఒక పక్క ఇక్కడ వంట రూమ్ లో ఈ పనులు, ఇంకెందుకులే భయంకరంగా ఉందన్నమాట. ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటాయి అనమాట వంట రూమ్లో నా అవస్థలు. మార్నింగ్ నుంచి కూడా మాకు భయంకరంగా ఉందిలేండి ఎండ అయితే. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను స్నానం చేసి వచ్చి పిల్లలు కూడా స్నానం చేసేసారు. ఇంకా మేమైతే అన్నం అయితే తింటున్నాం అనమాట. ఇదండి ఇలాగా రైస్ వేసేసుకొని నేనేమో పిల్లలేమో మ్యాంగో తినట్లేదు. ఇంకా నేనే తిన్నా. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. కొంతమంది ఏంటంటే చేపల కూర అనగానే చేపల పులుసు అనగానే మ్యాంగో అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారనమాట. పుల్లగా ఉండింది. మామిడికాయ కూడా చాలా బాగుంది. చింతపండు కూడా నేను తక్కువ వేసాను. దాంతో పాటు ఇంక మామిడికాయ వేసాను కదా, ఆ పులుపు కూడా దానికి కలిసి వచ్చింది అనమాట. ఇదేనండి నాలాగా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.